జనసేన తెలుగుదేశం పార్టీల సమన్వయ సమావేశం ఈ రోజు రాజమండ్రిలో నిర్వహించనున్నారు. ఇరు పార్టీలు పొత్తు ప్రకటన అనంతరం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు జనసేన తెలుగుదేశం పార్టీల నుంచి సభ్యులను నియమించారు. ఈ కమిటీ తొలి సమావేశం విజయదశమి రోజున రాజమండ్రిలో ఏర్పాటైంది. మధ్యాహ్నం 3 గంటలకు మంజీరా హోటల్లో ఈ సమావేశం ఉంటుంది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 1 గంటకు మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సమావేశం జరిగే హోటల్కు వెళ్తారు. జనసేన తెలుగుదేశం పార్టీల సమన్వయ సమావేశం ఈ రోజు రాజమండ్రిలో నిర్వహించనున్నారు. ఇరు పార్టీలు పొత్తు ప్రకటన అనంతరం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు జనసేన తెలుగుదేశం పార్టీల నుంచి సభ్యులను నియమించారు. ఈ కమిటీ తొలి సమావేశం విజయదశమి రోజున రాజమండ్రిలో ఏర్పాటైంది. మధ్యాహ్నం 3 గంటలకు మంజీరా హోటల్లో ఈ సమావేశం ఉంటుంది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 1 గంటకు మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సమావేశం జరిగే హోటల్కు వెళ్తారు. జనసేన తెలుగుదేశం పార్టీల సమన్వయ సమావేశం ఈ రోజు రాజమండ్రిలో నిర్వహించనున్నారు. ఇరు పార్టీల పొత్తు ప్రకటన అనంతరం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు జనసేన తెలుగుదేశం పార్టీల నుంచి సభ్యులను నియమించారు. ఈ కమిటీ తొలి సమావేశం విజయదశమి రోజున రాజమండ్రిలో ఏర్పాటైంది. మధ్యాహ్నం 3 గంటలకు మంజీరా హోటల్లో ఈ సమావేశం ఉంటుంది. ఇక దీనికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి మోహన్ లైవ్ ద్వారా అందజేస్తారు. మోహన్ చెప్పండి, జనసేన తెలుగుదేశం పార్టీల సమన్వయ సమావేశం ఈ రోజు రాజమండ్రిలో నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది కదా, దీనిపైన అప్డేట్స్ ఏంటి? మార్నింగ్ శిరీష, ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఫస్ట్ మీటింగ్ విజయదశమి పండుగ సందర్భంగా రాజమండ్రి నేపథ్యంలో రాజమండ్రిలో మంజీరా మాల్లో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి ఏదైతే
ఫస్ట్ ప్రకటించినటువంటి కమిటీ సభ్యులతో పాటు ఏదైతే లోకేష్ తెలుగుదేశం పార్టీ నుంచి పూర్తి పార్టీ బాధ్యతలు కూర్చున్నటువంటి లోకేష్, అలాగే ఇటు జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్, వీరిద్దరి సమక్షంలో ఈ కమిటీ సమావేశం జరుగుతుంది. దీనిపై రాజకీయ నాయకులందరూ కూడా, రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ మీటింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేసి ఏం జరుగుతుందో అనే అంశాలపై మాత్రం మొత్తం ఉత్కంఠ నెలకొని ఉంది. ఇప్పటికే టీడీపీ పార్టీ నుంచి లోకేష్ బ్రాహ్మణి హైదరాబాద్ నుంచి ఈ రోజు ఉదయమే ఇక్కడికి చేరుకున్నారు. క్యాంప్ ఆఫీస్ లోనే ఉన్నారు ప్రస్తుతం. ఈ మధ్యాహ్నం 1 గంట సమయంలో ఈ పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో ఈ రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి రానున్నారు. అక్కడ నుంచి నేరుగా మంజీరామాలకి రానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ 3 గంటలకి సమావేశం టైం షెడ్యూల్ ప్రకారం ఇచ్చారు. ఎందుకంటే సెంట్రల్ జైలుకి దగ్గరగా ఉండడం, ఈ పూర్తిగా భద్రతాపరమైన కొన్ని అంశాలతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే సహజంగానే పబ్లిక్ క్రౌడ్ పులింగ్ ఎక్కువ ఉంటారు. డెఫినెట్ గా వీరందరినీ కూడా, అందులో జనసేన నాయకులు ఇప్పటికీ కూడా మధురపూడి విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీతో అధినేతని స్వాగతించాలని చెప్పేసి ఇప్పటికే పిలుపునివ్వడంతో భారీ స్థాయిలో పబ్లిక్ అందరూ కూడా కూడే అవకాశాలు ఉన్నాయి. వీరందరికీ నేపథ్యంలో పోలీసులందరూ కూడా చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక మీటింగ్ విషయానికి వస్తే ఇప్పటికీ మనం చెప్తున్నట్లుగా, ఎందుకంటే రాజమండ్రి వేదికగానే సెంట్రల్ జైలు వేదికగా గతంలో చూసుకుంటే మన పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఈ పొత్తు ఉంటది, ఖచ్చితంగా అధికార పార్టీకి ఓట్లు చేయకుండా మేమందరం కలిసి పనిచేస్తామని చెప్పేసి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈ సమావేశానికి కొంత ఆసక్తి సంతరించుకుందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఏదైతే పొత్తులో భాగంగా ఏ సీట్లు వస్తాయి, ఏ అంశాలు వస్తాయి అనే అంశాన్ని ఉమ్మడి ఎజెండాగా వెళ్ళాలా, ఎవరెవరు ఎజెండా ఏంటి అనే అంశాలపై వీటన్నిటిపై కూడా విస్తృతంగా చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా పవన్ కళ్యాణ్ ఎక్కువైతే ఫస్ట్ నుంచి లీడ్ తీసుకున్నటువంటి అంశాలు చూసుకుంటే, ఇటు తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ బీజేపీతో ఈ మిలాఖత్ అయినటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతానికి బీజేపీ అయితే ఇదంతా కూడా వేచి చూసే ధోరణిలోనే ఉంది. బీజేపీ ఇంతవరకు కూడా ఏ రకమైన స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఈ మీటింగ్ అనంతరం ఏమైనా బీజేపీ ఎలా స్పందిస్తుంది అనేది బీజేపీ వైపు నుంచి కూడా చూడాలి. ఎందుకంటే అధికార పక్షానికి ఒక్క ఓటు కూడా చేరకూడదు అనేది ఈ నాయకుల నేపథ్యం అనేది తెలుస్తుంది. ఇప్పటికే నారా లోకేష్ కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, వీరిద్దరూ కూడా ఇదే అంశాన్ని చాలా సార్లు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా వస్తుంది, అలాగే వామపక్షాలు కూడా వస్తాయని ఈ మీటింగ్ కి అన్ని పార్టీలు, వైసీపీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది ఏం జరుగుతుంది అనే అంశాన్ని. ఎందుకంటే వారు వీరు వేసే స్కెచ్ బట్టి వారు కూడా పై ఎత్తులు వేయాలని చెప్పేసి వారు కూడా చూస్తున్నారు. ఇప్పటికీ కూడా వైసీపీ నేతలందరూ కూడా ఈ సమావేశాన్ని విమర్శించిన స్టేట్మెంట్స్ చూసాం మనం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ జరిగే కార్యక్రమానికి మాత్రం విపరీతమైన స్పందన వస్తుంది. ఏదైతే ఈ స్టేట్మెంట్ ఈ ఉమ్మడి సమీక్షా సమావేశం అయిపోయిన తర్వాత బ్రీఫింగ్ ఉన్నారు. ఈ బ్రీఫింగ్ నారా లోకేష్ ఇస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఇస్తారా, ఇద్దరు కలిసి ఇస్తారా అనే అంశాన్ని మాత్రం మరి కాసేపట్లో తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 1 గంటకి రాజమండ్రి చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా సమావేశానికి హాజరు కానున్నారు. మంజీరామాలకు సంబంధించి సెంట్రల్ జైలు సమీపంలో ఉన్నది. ఎలాగా దీన్ని ఆర్గనైజ్ చేస్తారనేది పోలీసులు కూడా కొంత తలనొప్పిగానే ఉంది. వీటన్నిటి నేపథ్యంలో పూర్తిగా చంద్రబాబు కూడా ఇచ్చిన సమీక్ష సమావేశంలో కూడా ఇదంతా కూడా తెలుస్తుంది. ఎందుకంటే మధ్యాహ్నం 2 గంటలకి ములాఖత్ అంశాన్ని కూడా లేవనెత్తారు టీడీపీ శ్రేణులు. ఎందుకంటే చంద్రబాబును కలిసి వచ్చి మీటింగ్ కి వెళ్ళాలి అనే అంశాన్ని మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి మాత్రం అది మాత్రం ఊహాగానంగానే ఉంది. మరి కాసేపట్లో దాని మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మోహన్.